హలో అండి. సో, మనకి నీట్ యూజీ 2026 ఎగ్జాము రేపే ఉంది. అంటే మే 3వ తారీఖు సండే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంది కాబట్టి, సో స్టూడెంట్స్ అంతా కూడా ఫుల్ ప్రిపరేషన్లో ఉండి ఉంటారు. సో అందుకోసమనే నేను ఎక్కువ వీడియోస్ అయితే చేయట్లేదు, వాళ్ళని డిస్టర్బ్ చేసినట్లు అవుతుంది అని చెప్పేసి. సో బట్ అయినా కూడా చాలామంది చాలా వీడియోలు అయితే చూస్తున్నారు. ఎవరు చూస్తున్నారా ఏంటి అనేది చెక్ చేస్తే మ్యాక్సిమం పేరెంట్స్ అయితే ఎక్కువ వీడియోలు చూస్తున్నారనమాట యూట్యూబ్లో. సో దీనికి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా వాళ్ళు ఆ, చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్క విషయం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారనేసి అర్థమైందనమాట. సో ఈ వీడియో పిల్లలకు ఉపయోగపడేదే. సో ఒకవేళ మీరు పేరెంట్ అయినట్లయితే ఇది కొంతవరకు వాళ్ళకు ఉపయోగపడుతుంది కాబట్టి మీరు వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే చేయొచ్చు. సో ఏంటి అని అంటే మెయిన్గా ఈ లాస్ట్ మినిట్ హ్యాక్స్ అనమాట. ఓకే, ఈ ఎగ్జామ్లో మీరు అదే స్టూడెంట్స్ క్యాండిడేట్స్, సరే నేను ఇప్పుడు క్యాండిడేట్స్కి చెప్పినట్లు చెప్తాను, బట్ ఒకవేళ యాస్పిరెంట్స్ చూస్తే నో ప్రాబ్లం, లేదు పేరెంట్స్ చూస్తే మీరు వాళ్ళకి చెప్పండి. సో లాస్ట్ మినిట్లో తీసుకోవాల్సినటువంటి హ్యాక్స్ అనమాట. అంటే మనకు ఒకవేళ ఆ ఎగ్జామ్లో ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ అసలు ఎట్టి పరిస్థితుల్లో తెలియట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అనుకున్న టైంలో అలాంటివి ఏవైనా ఉంటే కొన్ని ఉపయోగపడతాయి అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో దాంట్లో ఇలాంటి కొన్ని హ్యాక్స్ మీరు యూజ్ చేసినట్లయితే తప్పకుండా ఒక 40 మార్క్స్ అయినా వచ్చే అవకాశం ఉంటుంది. అప్ టు 40 ఆర్ 40+ కూడా రావచ్చు. కాబట్టి ఇది జాగ్రత్తగా వినండి, ఒక్కొక్కటి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో రేపే మనకి ఈ ఎగ్జామ్ మే 3, 2026 2 PM టు 5 PM, 5:20 కాదు 5 PM. సో ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళకి మాత్రం కొంత ఎక్కువ టైం ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇది మనకి ఫస్ట్ పాయింట్ వచ్చేసి 3 రౌండ్ స్ట్రాటజీ అనమాట. ఓకే, ఈ 3 రౌండ్ స్ట్రాటజీ అని అంటే ఏంటి అని అంటే మనకి ముందుగా రౌండ్ 1 అనేది అంటే మనము మొత్తం ఎగ్జామ్ని 3 రౌండ్స్ కింద అనుకున్నట్లయితే ఫస్ట్ రౌండ్లో స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎంత ఫాస్ట్గా మీరు ఆన్సర్స్ చేయగలిగితే అంత మంచిది. సో దీంట్లో ఏం చెప్తున్నానంటే నేను సాల్వ్ 100% ష్యూర్ క్వశ్చన్స్ ఓన్లీ. సో మీరు క్వశ్చన్ చదవంగానే ఇమ్మీడియట్గా ఆన్సర్ అర్థమవుతుంది కదా, తెలిసిపోతుంది కదా. సో అలాంటివి ముందుగా ఆన్సర్ చేసేయండి. ఓకే, సో అలాంటి వాటిల్లో మీకు బయాలజీ ఉంటుంది ఫస్ట్గా. ముందుగా దానికి ఒక 45 మినిట్స్ మీరు కేటాయించవచ్చు, అప్ టు 50 మినిట్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో డైరెక్ట్ దాని తర్వాత అంటే బయాలజీ తర్వాత డైరెక్ట్గా కెమిస్ట్రీకి వెళ్ళిపోండి. ఓకే, సెక్యూర్ యువర్ బేస్ మార్క్స్. సో బేస్ మార్క్స్ ఏవైతే ఉంటాయో అంటే మీరు 100% షూర్ అని అనుకున్న క్వశ్చన్స్ ముందుగా ఆన్సర్ చేసేయండి, బయాలజీలో కానీ లేదంటే కెమిస్ట్రీలో కానీ. ఆ తర్వాత నెక్స్ట్ సెకండ్ రౌండ్ అనేది లాజికల్ థింకింగ్ కోసం ఏవైతే క్వశ్చన్స్ మీకు ఉంటాయో సో అలాంటి వాటిని మీరు సాల్వ్ చేయడానికి సెకండ్ రౌండ్ అనమాట. సో క్యాలిక్యులేషన్ బేస్డ్ ఆన్ ఫిజిక్స్ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఓకే, స్పెండ్ 1.5 to 2 minutes పర్ క్వశ్చన్. సో మీకు ఫిజిక్స్ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ వీటిల్లో కొంచెం క్యాలిక్యులేషన్స్ అవి ఉంటాయి కాబట్టి లాజికల్ థింకింగ్ అవసరం కాబట్టి సో వీటి మీద మీరు పర్ క్వశ్చన్ 1.5 మినిట్ నుంచి 2 మినిట్స్ వరకు మీరు స్పెండ్ చేయొచ్చు. ఒకవేళ ఇంకా 2 మినిట్స్ దాటుతుంది అని అంటే దాన్ని వదిలేయండి. ఓకే, వదిలేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతే మీకు టైం కూడా సేవ్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మనకి స్పీడ్ ఇంపార్టెంట్, తర్వాత లాజిక్ ఇంపార్టెంట్, టైము అండ్ యాక్యురసీ రెండు. ఓకే, సో అదేవిధంగా నెక్స్ట్ రౌండ్ 3 అనేది రిస్క్ సంబంధించినటువంటి పాయింట్ అనమాట ఇది. సో లాస్ట్ 20 మినిట్స్ ఫర్ డిఫికల్ట్ క్వశ్చన్స్. ఏవైతే మీరు ఇక్కడ వదిలేశారంటే 2 మినిట్స్ ట్రై చేసినా కూడా మీకు రాలేదు అని వదిలేసి ఉంటారు కదా, సో అలాంటివి కొన్ని ఉంటాయి. ఆ తర్వాత మీకు అస్సలు ఆన్సర్ తెలియని క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. ఓకే, సో అలాంటి క్వశ్చన్స్కి కూడా మీరు ఆన్సర్ చేసే విధంగా ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది ఒకటి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఆ ఎలిమినేషన్ ప్రాసెస్లో మీకు జనరల్గా 4 ఆప్షన్స్ ఉంటాయి ప్రతి క్వశ్చన్కి. అందులో మీరు ఒక రెండింటిని ఎలిమినేట్ చేస్తే ఇంకొక 2 ఉంటాయి కాబట్టి ఆ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అయి ఉంటుంది. కాబట్టి ఆ రెండింటిని అంటే ముందు ఎలిమినేట్ చేసేయండి. ఖచ్చితంగా ఇది ఆన్సర్ కాదు అని అనుకున్నవి 2 తీసేస్తే ఇంకో 2 మిగిలి ఉంటాయి కదా, ఆ రెండిట్లో ఏదో ఒకటి పెడతారు మీరు. ఓకే, దాంట్లో అంటే ఆ రెండిట్లో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీకు 50% ఛాన్సెస్ ఉంటాయి అది కరెక్ట్ అవ్వడానికి ఆ రెండిట్లోనే కాబట్టి. సో అలా మీరు ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా చేసి ఈ థర్డ్ రౌండ్లో మిగిలిన మొత్తం క్వశ్చన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఆ తర్వాత సో మీరు ఎప్పుడైతే ఎగ్జామ్ స్టార్ట్ చేస్తారో అక్కడ నుంచి ఒక 50 మినిట్స్ బయాలజీకి కేటాయించండి. ఆ తర్వాత ఇంకో 50 మినిట్స్ కెమిస్ట్రీకి, ఆ తర్వాత ఒక ఫిజిక్స్కి ఏమో 80 మినిట్స్. సో ఈ విధంగా మీరు
టైం మేనేజ్మెంట్ చేసుకున్నట్లయితే ఇది మీకు కరెక్ట్గా ఉంటుంది. గోల్డెన్ టైం అలొకేషన్ అంటారు దీన్ని. సో ఎఫిషియన్సీ ఈజ్ కీ అనమాట. మీరు ఎంత ఎఫిషియెంట్గా టైం మేనేజ్మెంట్ చేసుకుంటారో సో అదే మీ సక్సెస్కి కీ అవుతుందన్నమాట. సేవ్ టైమ్ ఇన్ బయో అండ్ స్పెండ్ ఇట్ ఆన్ ఫిజిక్స్ న్యూమరికల్స్. మీరు బయాలజీ జస్ట్ చదివి ఆన్సర్ చేయడమే సింపుల్గా ఉంటుంది. మీరు అక్కడ క్యాలిక్యులేషన్స్ చేసేది ఏమి ఉండవు కాబట్టి అక్కడ మీరు టైం ఎక్కువ సేవ్ చేసుకోగలిగితే ఆ టైంని మీరు ఫిజిక్స్ మీద పెట్టొచ్చు అనమాట. సో అలా మీరు టైంని కొంచెం మేనేజ్మెంట్ చేసుకొని వెళ్ళొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొన్ని ట్రిక్స్ అనమాట. ఇవి చీట్ ట్రిక్స్ అని అంటాం కానీ బట్ ఇవన్నీ లీగలే, మీకు ఇదేమి తప్పు కాదు. సో ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిమిలారిటీ రూల్ అని ఒకటి అనుకుంటే, వెన్ టూ ఆప్షన్స్ ఆర్ నియర్లీ ఐడెంటికల్ అంటే రెండు చాలా దగ్గరగా ఉంటాయి ఆప్షన్స్. ఓకే, అంటే 4 ఆప్షన్స్లో 2 చాలా దగ్గరగా ఉంటాయి చూడండి. సో అందులో నుంచి ఏదో ఒకటి మీకు కరెక్ట్ ఆన్సర్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ +x -x అని రెండిట్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఆ రెండిట్లోనే ఏదో ఒకటి అంటే ఇంకా మిగిలిన 2 ఆప్షన్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో ఈ రెండేమో కొద్దిగా దగ్గరగా ఉంటాయి అన్నమాట, సిమిలర్గా ఉంటాయి. సో అలాంటి వాటిల్లో నుంచే ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ రెండిట్లో ఏదో ఒకటి, అసలు మీకు ఆన్సరే తెలియదు అని అనుకున్నటువంటి క్వశ్చన్స్కి మీరు ఈ ట్రిక్స్ వాడండి. ఓకే, అన్నిటికీ కాదు. కాబట్టి మీకు అస్సలు ఆన్సర్ తెలియనప్పుడు దాన్ని ఖాళీగా వదిలేయడం ఎందుకు అని అనుకుంటే ఓకే, వదిలేసినా పర్వాలేదు. ఓకే, ఒకవేళ లేదు ఈ ట్రిక్స్ వాడతాము అని అనుకుంటే మీరు ఇలాంటి జాగ్రత్తలు కొన్ని తీసుకొని వాటిని వాడినట్లయితే వస్తే 4 మార్కులు వస్తాయి. ఒకవేళ రాంగ్ అయినట్లయితే మేబీ 1 మార్క్ అయితే పోతుంది. కాబట్టి ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకొని దీన్ని వాడాలా వద్దా, యూజ్ చేయాలా వద్దా అనేది మీరు ఆలోచించండి. రైట్, నెక్స్ట్ వచ్చేసి అబ్సల్యూట్ టర్మ్స్ ఉంటాయి కొన్ని. ఓకే, మేజర్గా మనకి బయాలజీలో ఇలాంటి ఆప్షన్స్ అయితే వస్తూ ఉంటాయి. మనకి ప్రతి ఆప్షన్ అంటే 4 ఆప్షన్స్ ప్రతి క్వశ్చన్స్కి ఉంటాయి కాబట్టి ఆప్షన్స్లో మీకు ఇలాంటి వర్డ్స్ ఏమైనా, ఇలాంటి టర్మ్స్ ఏమైనా ఉన్నట్లయితే అంటే ఆల్వేస్ అని కానీ, నెవర్ అని కానీ, ఓన్లీ అని కానీ ఇలాంటి పదాలు ఏమైనా ఉన్నట్లయితే అవి 90% తప్పయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. 90% అవి రాంగ్ ఆన్సర్స్ అవుతాయి. ఓకే, సో ఇలాంటి పదాలు ఉన్నవి మీకు మ్యాక్సిమం కరెక్ట్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి వాటిని వదిలేసి వేరే వాటిని మీరు ట్రై చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్స్ట్రీమ్ వాల్యూస్. ఓకే, ఈ వాల్యూస్ని అంటే కొన్ని ఆప్షన్స్లో ఇప్పుడు మీకు ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ ఎక్కడైనా ఇలాంటి వాల్యూస్ ఏమైనా ఆన్సర్స్ లాగా ఉంటాయి. ఓకే, 4 ఆప్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10, 50, 55, 500 అని 4 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇలా ఉన్నప్పుడు మీరు ఒకసారి వాటిని ఆ 4 అంటే మీకు అసలు ఆన్సర్ తెలియదు అనుకుంటేనే ఓకే ఈ ట్రిక్ అనమాట. ఓకే, తెలిస్తే పెట్టేసేయండి, క్యాలిక్యులేట్ చేసి మీరు సాల్వ్ చేసినా ఓకే, నో ప్రాబ్లం. లేదు అస్సలు ఇంకా ఏం చేసినా రావట్లేదు అని అనుకున్నప్పుడు మాత్రమే ఈ ట్రిక్ వాడండి. సో దీంట్లో ఈ 10 అనేది డిఫరెంట్గా ఉంది అంటే మిగిలిన 3 అట్లీస్ట్ 50, 55, 500 ఓకే అలా ఉన్నాయి. ఈ 10 అనేది అసలు దాంట్లో మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి 10 ఎలిమినేట్ చేసేయచ్చు. అదేవిధంగా ఇక్కడ 50, 55 అండ్ ఇది డైరెక్ట్గా 500 అని అంటే అది చాలా అబ్నార్మల్గా ఉంది ఆ వాల్యూ కదా. సో అలాంటప్పుడు దాన్ని కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు. అంటే ఇంకా మిగిలినవి ఏంటి 50 అండ్ 55, ఈ రెండిట్లో ఏదో ఒకటి కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దీంట్లో మీరు ఏది అనుకుంటున్నారు అనే దాన్ని బట్టి ఏదో ఒకటి చూజ్ చేసుకున్నట్లయితే ఒకవేళ అది కరెక్ట్ అయినట్లయితే అంటే మీకు ఇప్పుడు 4 ఒకటి చూజ్ చేయడం కంటే 2 ఒకటి చూజ్ చేయడం కొంచెం ఈజీ అవుతుంది. సో 2 కరెక్ట్ కాదు, ఈ 10 కరెక్ట్ కాదు, 500 కరెక్ట్ కాదు అని మీరు ఖచ్చితంగా తెలుస్తుంది కాబట్టి అవి తీసేస్తారు. సో ఇక కరెక్ట్ ఆన్సర్ ఈ రెండింటి మధ్యలోనే ఉంటుంది. ఈ రెండిట్లో మీరు ఏదో ఒకటి ఛాన్స్ తీసుకొని పెట్టేస్తే ఒకవేళ మీరు పెట్టిన ఆప్షన్ కరెక్ట్ అయినట్లయితే మీకు 4 మార్క్స్ వచ్చేస్తాయి అన్నమాట. సో ఇలా మీరు ఈ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఎలిమినేట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇక్కడ ఇఫ్ వాల్యూస్ ఆర్ 10, 50, 55, 500 డిస్కార్డ్ 10 అండ్ 500, ఫోకస్ ఆన్ ద మిడిల్ రేంజ్ అవుట్లయర్స్. సో ఈ విధంగా మీరు ఎలిమినేట్ చేసి వాటిని జాగ్రత్తగా ఆన్సర్ చేయడానికి ట్రై చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక హ్యాక్ ఏంటంటే మీకు ఓఎంఆర్ ద సైలెంట్ కిల్లర్ అనమాట. ఓకే, మీ టైంని అంతా కిల్ చేసేది ఈ ఓఎంఆర్, ఈ బబ్లింగ్ ఉంటుంది కదా. సో ఈ ప్రాసెస్లో మీకు ఎక్కువ టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. మీరు మామూలుగా మీరు ఇంట్లో కానీ కాలేజీలో కానీ ప్రాక్టీస్ చేసేటప్పుడు
మీరు ఈ బబ్లింగ్ చెయ్యరు కాబట్టి మీకు మామూలుగానే టైం సరిపోతుంది. ఓకే, ఆ 3 అవర్స్ టైం అనేది సరిపోతుంది. మామూలుగా మీరు ఏదో టిక్ కొట్టుకొని ఆన్సర్ మీకు అక్కడ ఆప్షన్స్ ఉంటాయి, ఆ ఆప్షన్ బట్టి టిక్కులు కొట్టుకుంటే వెళ్ళిపోతారు. ఈజీ, టిక్ కొట్టడం ఈజీ. కానీ ఇక్కడ బబ్లింగ్ చేయడం కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. అట్లీస్ట్ ఒక 5 to 10 seconds అయితే తీసుకుంటుంది ప్రతి బబ్లింగ్కి. అది అలవాటు ఉన్న వాళ్ళకి, అలవాటు లేకపోతే ఇంకా ఎక్కువ టైం పట్టే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇది ప్రాక్టీస్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సరే అయితే వీటిని ఎలా చేయాలి అని అంటే ఇక్కడ ఫిల్ ఇన్ బ్లాక్స్, ఈ బ్లాక్స్ కింద ఫిల్ చేయడం నేర్చుకోవాలి మీరు. ఎలా అంటే నెవర్ ఫిల్ ద ఓఎంఆర్ ఆఫ్టర్ ఎవ్రీ క్వశ్చన్. ఓకే, వేస్ట్ ఆఫ్ టైం అనమాట. ఆర్ అట్ ద వెరీ ఎండ్. మీరు ప్రతి క్వశ్చన్కి ఇలా బబ్లింగ్ చేసుకుంటూ వెళ్ళడం అనేది టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి అది అంత టైం మీరు అంటే దాంట్లో ఎక్కువ టైం కోల్పోతారు. సో అలా చేయకండి. ఓకే, అలా చేయకుండా అట్లా అని మొత్తం అన్ని లాస్ట్లో పెడతామనంటే అలా కూడా చేయొద్దు. ఓకే, అది కూడా కొంచెం రిస్క్. అంటే లాస్ట్ మూమెంట్ దాకా వచ్చేసరికి మీరు అన్ని క్వశ్చన్స్ బబ్లింగ్ చేసేసరికి మీకు టైం సరిపోకపోవచ్చు. కాబట్టి అలా కూడా చేయొద్దు. ఓకే, ఎవ్రీ క్వశ్చన్కి చేయొద్దు, మొత్తం అన్ని కలిపి లాస్ట్లో చేస్తా అనుకుంటే అది కూడా తప్పు. సో ఇక్కడ మీకు ఇచ్చేటువంటి ప్రో టిప్ ఏంటి అని అంటే ఫిల్ ఓఎంఆర్ ఇన్ బ్లాక్స్ ఆఫ్ 15 questions ఆర్ ఆఫ్టర్ కంప్లీటింగ్ వన్ ఫుల్ సబ్జెక్ట్. సో ఎవ్రీ 15 క్వశ్చన్స్కి ఒక బ్లాక్ కింద, ప్రతి 15 క్వశ్చన్స్ని మీరు ఒక బ్లాక్ లాగా పెట్టుకొని, సో ఆ 15 క్వశ్చన్స్కి ఆన్సర్స్ అన్నీ చూసుకొని అన్నీ కలిపి ఒకేసారి బౌలింగ్ చేయడం. లేదు మొత్తం ఆ సబ్జెక్ట్ అంతా కంప్లీట్ చేసి అప్పుడు బౌలింగ్ చేసుకోవడం. సబ్జెక్ట్ అంటే మళ్ళీ ఎక్కువ టైం పడుతుంది, బట్ అలా కాకుండా మీకు 15 క్వశ్చన్స్కి ఒకసారి బౌలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అయితే చాలా ఈజీ అని అనుకుంటున్నాను. బట్ ఇది మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వమని అయితే నేను చెప్పట్లేదు. ఇది మీకు మళ్ళీ రిస్కీగా అనిపిస్తే దీన్ని వదిలేసేయండి. ఓకే, ఇది జస్ట్ మీ టైం సేవింగ్ కోసం నేను చెప్పేటువంటి టిప్ మాత్రమే. ఒకవేళ మీకు ఇది కన్ఫ్యూజింగ్గా ఉంది అనుకుంటే మాత్రం వదిలేసేయండి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఎసెన్షియల్ చెక్ లిస్ట్ ఏంటి అనేది ఒక్కసారి మళ్ళీ మీకు రిమైండ్ చేస్తున్నాను. సో డాక్యుమెంట్స్ మీరు ఏమేమి తీసుకెళ్ళి, అడ్మిట్ కార్డు 3 pages ఉంది, కలర్లో ప్రింట్అవుట్ తీసుకోండి 2-3 కాపీలు. అండ్ పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో అయితే కంపల్సరీ దాని మీద పేస్ట్ చేయాలి. అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, తర్వాత మీ తంబు, అక్కడికి వెళ్ళిన తర్వాత సిగ్నేచరు, ఇవన్నీ కూడా చేయాలి. దాంతోపాటు మీకు మీ ఆధార్ కార్డు లేదా ఎనీ అదర్ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ కూడా మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ డ్రెస్ కోడ్ వచ్చేసి లైట్ హాఫ్ స్లీవ్స్, స్లిప్పర్స్ లేదా లో హీల్డ్ శాండల్స్ అనమాట. నో షూస్ అలో చేయరు. సో పర్మిటెడ్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్స్ అండ్ ఏదైనా శానిటైజర్ కావాలి అని అంటే చిన్నది ఏదైనా తీసుకొని వెళ్ళొచ్చు. సో బ్యాన్ చేసినవి ఏంటంటే వాచెస్, జ్యువెలరీ, మెటల్ బటన్స్, క్యాలిక్యులేటర్స్, డిజిటల్ ఎక్విప్మెంట్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా బ్యాన్ చేశారనమాట. వాటిని మీరు ఎట్టి పరిస్థితులలో లోపలికి తీసుకెళ్ళడానికి వీల్లేదు. అలాంటివి ఏమైనా మీ దగ్గర దొరికితే ఇమ్మీడియట్గా డిబార్ చేస్తారు, ఇంకా మీరు మళ్ళీ డాక్టర్ అవ్వలేరు. ఓకే, నీట్ ఈజ్ నాట్ జస్ట్ ఏ టెస్ట్ ఆఫ్ యువర్ మెమరీ, బట్ ఇట్ ఈజ్ ఏ టెస్ట్ ఆఫ్ యువర్ కంపోజర్ అండర్ ప్రెషర్. సో ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన సింపుల్ పాయింట్ అనమాట. ఇది మీ మెమొరీని టెస్ట్ చేసేది కాదు, మీ కంపోజర్ని అండర్ ప్రెషర్ టెస్ట్ చేస్తారనమాట. ఓకే, అంటే ఇక్కడ టైం అనేది ఒక మనకి ఫ్యాక్టర్ ఉంటుంది, టైం ఫ్యాక్టర్ ఉంటుంది. కాబట్టి ఆ లిమిట్ లోపల మాత్రమే మీరు మొత్తం అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి, అది కూడా కరెక్ట్గా చేయాలి, అండ్ బబ్లింగ్ చేయాలి, అండ్ మిగిలిన వాళ్ళతోని కాంపీట్ చేయాలి. వాళ్ళందరికంటే ఎక్కువ మార్క్స్ వస్తేనే మీకు మంచి ర్యాంక్ వస్తుంది, అప్పుడే మీకు సీట్ వస్తుంది. దెన్ యూ విల్ బికమ్ ఏ డాక్టర్ అనమాట. కాబట్టి ఇవన్నీ ఉంటాయి ఇంత రేంజ్లో. అంటే మనకి ఆల్మోస్ట్ చూడండి 22 లక్షల చిల్లర మనకి స్టూడెంట్స్ అయితే రిజిస్టర్ చేసుకోవడం జరిగింది ఆల్ ఓవర్ ఇండియా. సో ప్రీవియస్ వీడియోలో కూడా నేను మీకు చెప్పాను, మనకి తెలంగాణ నుంచి ఆల్మోస్ట్ 70,000+ స్టూడెంట్స్ కూడా రిజిస్టర్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఇక ఫైనల్గా ఇంకొకటి మీకు ఒక 12 గంటల ముందు నుంచి మీరు ఎలా ఉండాలి, ఏం చేయాలి అనే దానికి కూడా ఒక 2-3 పాయింట్స్ మీకు చెప్తాను ఎక్కువ టైం తీసుకోకుండా. సో మినిమం 7 hours స్లీప్ అయితే ఉండాలన్నమాట. ఈరోజు నైట్, ఓకే, ఈరోజు నైట్ మీరు 11 o'clockకి పడుకునేలాగా మీరు ప్లాన్ చేసుకోండి. మార్నింగ్ 7కి అలా 6 o'clockకి లేసేలాగా ప్లాన్ అయితే చేసుకోండి. సో 7 hours ఎసెన్షియల్ ఫర్ సినాప్టిక్ రీకాల్, నో స్లీప్, మెమొరీ ఫాగ్. అంటే మీరు అస్సలు నిద్రపోకుండా నైట్ అంతా చదివారనుకోండి, మెమొరీ ఫాగ్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి మీరు అలా చేయకుండా మంచిగా సఫిషియెంట్గా నిద్రపోండి. ఓకే, తర్వాత లైట్ ఫుడ్ తీసుకోండి ఈరోజు నైట్ అండ్ రేపు కూడా లైట్ ఫుడ్ తీసుకోండి. అవాయిడ్ హెవీ మీల్స్ అండ్ కీప్ ద బ్రెయిన్ ఆక్సిజనేటెడ్. సో మీరు లైట్ ఫుడ్ తీసుకున్నట్లయితే మీకు బ్రెయిన్ కూడా ఆక్సిజనేటెడ్, అంటే మంచి వాతావరణంలో ఉండండి. సో బ్రెయిన్ ఆక్సిజనేటెడ్గా ఉన్నట్లయితే మీకు షార్ప్గా పనిచేస్తుంది, బాగుంటుందన్నమాట. ఓకే, 0 new topics, ఫోకస్ ఆన్ వాట్ యు నో, కాన్ఫిడెన్స్ ఈజ్ ఎవ్రీథింగ్ నౌ.
సో మీరు ఇప్పుడు ఈ టైంలో కొత్త టాపిక్స్ కానీ కొత్తవి ఏమైనా బుక్స్ కానీ అలాంటివి ఉంటే మీరు అసలు వాటి జోలికి వెళ్ళకండి. సో జీరో న్యూ టాపిక్స్ అనమాట. అంటే మీరు అసలు అట్లాంటి ఏది ఉన్నా కూడా ఇప్పటిదాకా ఏం చదివారో వాటిని మాత్రమే మీరు కావాలంటే రీకాల్ లేదా రిపీట్ చేయండి, అంతే తప్ప మీరు కొత్త వాటి జోలికి మాత్రం వెళ్ళకండి. అండ్ బయాలజికల్ క్లాక్ బీ యాక్టివ్ అండ్ అలర్ట్ బిట్వీన్ 2 PM అండ్ 5 PM టుడే. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు మధ్యాహ్నం అంటే రేపు ఎగ్జామ్ టైంకి ఈరోజు మీరు యాక్టివ్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఓకే, అంటే రేపు ఎగ్జామ్ ఎప్పుడు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు. అది కరెక్ట్గా నిద్ర వచ్చే టైం. జనరల్గా చాలామందికి ఆ టైంలో నిద్ర వస్తూ ఉంటుంది భోజనం చేసిన తర్వాత. బట్ మీకు ఆ ఛాన్స్ అయితే ఉండదు రేపు. ఈరోజు ఒకవేళ మీరు మధ్యాహ్నం 1:30, 2 o'clockకి భోజనం చేసినట్లయితే మీకు మళ్ళీ నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ నిద్ర పోకుండా ఓకే ఈరోజు ప్రాక్టీస్ చేయండి, అలర్ట్గా ఉండండి, బ్రెయిన్ యాక్టివ్గా పెట్టుకోండి. సో ఈరోజు మీరు 2 గంటల నుంచి 5 గంటల వరకు వీలుంటే ఒక ఎగ్జామ్ కూడా రాయండి. ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ గ్రాండ్ టెస్ట్ మీ దగ్గర ఏదైనా పేపర్స్ ఉన్నట్లయితే అది తీసుకొని మీరు 2 గంటలకు మొదలుపెట్టి 5 గంటలకి కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో ఇలా మీరు ఈ 12 గంటలు రాబోయే 12 గంటలు ఈ రోజు నుంచి రేపటి వరకు కరెక్ట్గా ఏం చేస్తారు అనేది మీరు ప్లాన్ చేసుకొని ఈ విధంగా ప్రొసీడ్ అయినట్లయితే డెఫినెట్గా మీకు మంచి మార్క్స్ వస్తాయి. గో ఫోర్త్ అండ్ కాంకర్. ఫ్యూచర్ డాక్టర్స్ మీరంతా కూడా యువర్ సీట్ ఈజ్ వెయిటింగ్ మీకోసం. మీరు మంచి మార్క్స్ మంచి ర్యాంక్ వస్తే మీరు 100% డాక్టర్ అయిపోయి డెఫినెట్గా ఉంటారు. డ్రాప్ యువర్ క్వెరీస్ ఇన్ ద కామెంట్ బిలో. ఏమైనా ఉన్నట్లయితే మీరు కింద కామెంట్స్లో రాయండి. అండ్ ఎండ్ టు ఎండ్ గైడెన్స్ అండ్ సర్వీస్ ఏదైనా కావాలి మీకు నీట్ యూజీ 2026 కౌన్సిలింగ్కి సంబంధించి అంటే తప్పకుండా మీరు మన ఆఫీస్కి అయితే రావచ్చు. మెంటర్ మ్యాట్రిక్స్, ఫ్లాట్ నెంబర్ 302, 3rd floor, కుబేరా టవర్స్, నారాయణగూడ, హైదరాబాద్. ఓకే, 9849966500 ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. మీకు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అంటే మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేను ఇంకొక వీడియో కూడా పోస్ట్ చేస్తాను రేపు కానీ ఎల్లుండి మార్నింగ్ కానీ. ఏంటి అని అంటే మీకు వచ్చిన మార్క్స్ని బట్టి మీకు ఎంతవరకు అంటే ర్యాంక్ రావచ్చు, ఆల్ ఇండియా కోటా ర్యాంక్ ఎంతవరకు రావచ్చు అనేది కూడా నేను మీకు ఒక అప్రాక్సిమేట్గా తెలిసేలాగా ఒక వీడియో చేయబోతున్నాను. సో దానికోసం కూడా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. ఇది ఒక్కటే కాదు, ఇంకా ఫ్యూచర్లో మీకు ప్రతి పాయింట్ మీద మీకు ప్రతి ఒక్క వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. సో మీకు పర్సనలైజ్డ్ పెయిడ్ గైడెన్స్ కావాలి అని అంటే మాత్రం కింద అదే ఇప్పుడు కనిపిస్తున్నటువంటి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి లేదా ఆఫీస్కి వచ్చి మీరు డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.